ఆవు దూడ నీతి కథ. ఒక ఊరిలో గోపయ్య అనే చిన్న రైతు ఉండేవాడు. అతని వద్ద ఒక ఆవు ఉండేది. గోపయ్య తనకు ఉన్న కొద్దిపాటి భూమిలో పంటను సాగు చేసుకుంటూనే ఆవును ఎంతో శ్రద్ధగా మేపుకుంటూ జాగ్రత్తగా చూసుకునేవాడు. ఆవు కొన్నాళ్లకు దూడను ఈనింది. గోపయ్య ఎంతగానో సంతోషించాడు. పంట మీద వచ్చే ఆదాయానికి తోడు ఆవు ఇచ్చే పాలను కూడా అమ్ముకుంటూ ఇదివరకటి కంటే ఇప్పుడు కాస్తో కోస్తో వెనకేసుకునే స్థాయికి చేరాడు. గోపయ్య ఉన్నతిని చూసి వారవలేకపోయిన కనకయ్య బోలెడు పాలను ఇస్తున్న ఆ ఆవును ఎలాగైనా దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఒక రాత్రివేళ గోపయ్య నిద్రిస్తుండగా వచ్చిన కనకయ్య చడీ చప్పుడు చేయకుండా ఆవును తన వెంట తీసుకుని పోయాడు. ఉదయాన్నే గోపయ్య లేచి చూస్తే ఆవు కనిపించలేదు. దూడ ఒక్కటే అరుస్తూ ఉంది. ఆ రోజంతా చాలా చోట్ల వెతికినా ఆవు ఎక్కడా కనిపించలేదు. ఆవు తప్పిపోయిందో లేక మరెవరైనా తీసుకుని పోయారో తెలియక గోపయ్య చాలా విచారించాడు. పాపం దూడ కూడా తల్లి కోసం దిగులు పడింది. అలా 2 రోజుల పాటు బాధపడుతూనే గడిపిన గోపయ్యకు ఒక ఉపాయం తట్టింది. వెంటనే తన ఆవు తప్పిపోయిందని, తల్లి కోసం బెంగ పెట్టుకున్న దూడ అనారోగ్యం పాలైందని, దాన్ని వెతికి తెచ్చి చూపించిన వాళ్లకు దూడను కూడా ఇచ్చేస్తానని ఆ చుట్టుప్రక్కల దండోరా వేయించాడు. దూడ లేకపోవడంతో ఆవు కూడా ఎలాగో పాలు ఇవ్వడం లేదు కాబట్టి దూడ కోసం ఆశపడిన కనకయ్య ఎవ్వరికీ కనిపించకుండా తన కొట్టంలో కట్టేసుకున్న ఆవును తీసుకుని గోపయ్య దగ్గరకు వచ్చాడు. ఆవును ఎక్కడెక్కడో వెతికి పట్టుకున్నాను, దూడను కూడా ఇస్తే తీసుకుని పోతాను అన్నాడు. దూడను చూడగానే ఆవు కనకయ్యను ఒక్క తన్ను తన్నింది. అమ్మా! పరుగున తన బిడ్డ దగ్గరకు చేరి ఆప్యాయంగా నిమిరింది. దూరంగా ఎగిరిపడిన కనకయ్య నడుం విరగడంతో లబోదిబోమని అరుచుకుంటూ అక్కడి నుండి పరుగు తీశాడు. గోపయ్య తన ఆవు తనకు దక్కినందుకు, దూడకు తల్లి దొరికినందుకు ఎంతగానో సంతోషించారు. ఈ కథలో నీతి ఏమిటంటే, తప్పు చేసిన వారు చివరికి శిక్ష అనుభవించక తప్పదు. మాయా బంగారు చేప. ఒకనాడు సముద్రంలోంచి ఎదురీదుకుంటూ మాయా చేప నదిలోకి వచ్చింది. అక్కడ కనిపించిన రంగురంగుల పువ్వులు, పచ్చటి చెట్లను చూసి ఆనందంతో నీటిపై ఎగురుతూ కేరింతలు కొట్టసాగింది. బంగారు రంగులో పెద్దగా ఉన్న మాయా చేపను మిగిలిన చేపలన్నీ ఆశ్చర్యంగా చూడసాగాయి. అదే సమయంలో పడవపై వేట కోసం జాలరి బాలుడు వస్తూ ఉండడం చూసిన చిన్న చేపలు వేగంగా అక్కడి నుండి జారుకున్నాయి. అతడి రాకను గమనించని మాయా చేప మాత్రం వలలో చిక్కుకుంది. ఆ చేపను చూసి జాలరి ఇలా అనుకున్నాడు. హాయ్, ఎంత పెద్ద చేపో! దీనిని ముక్కలుగా కోసి ఎండబెట్టుకుని తింటే చాలా రోజులకు సరిపోతుంది. జాలరి బాలుడా, నన్ను చంపకు, నేను నీకు సహాయం చేస్తాను అన్నది మాయా చేప. సహాయం చేస్తావా? ఏం సహాయం చేస్తావు? అయినా ముందు నిన్ను ఇంటికి తీసుకుని పోవాలి, లేకుంటే నీటిలోకి జారిపోయి మళ్ళీ దొరకవు అని ఆ జాలరి పడవను ఒడ్డుకు పోనిచ్చాడు. అడవిలో కొంత దూరం నడిచి ఇంటికి చేరుకున్నాడు. నీటి తొట్టిలో ఆ చేపను విడిచి ఇలా అన్నాడు. చేప, సహాయం చేస్తానన్నావుగా, ఇప్పుడు నాకు బాగా ఆకలి అవుతుంది, ఏం చేయగలవు? వెంటనే అతని ముందు రకరకాల ఆహార పదార్థాలు ప్రత్యక్షం అయ్యాయి. హాయ్, బలిబలే అని వాటిని సంతోషంగా ఆరగించాడు. నాకు ఇష్టమైనవన్నీ ఇచ్చావుగా, నిన్ను నేను ఏం చేయనులే, ఇక నుంచి మనం మిత్రులం. అప్పటి నుండి మాయా చేప, జాలరి బాలుడు మంచి స్నేహితుల్లా మెలగసాగారు. ఓనాడు బాధగా ఉన్న జాలరిని చూసి చేప ఇలా అడిగింది. ఏమైంది మిత్రమా, ఎందుకు ఇవాళ చాలా బాధగా ఉన్నావు? నా తోటి వారంతా బడికి వెళ్లి చదువుకుంటున్నారు, నేను మాత్రం వాళ్ళని తీసుకుని వేటకు వెళుతున్నాను. నాకు చదువుకోవాలని ఉన్నది. మరి బడికి ఎందుకు వెళ్ళడం లేదు? నేను బాగా చదవడం లేదని అమ్మ నాన్నలు పంపించడం లేదు. ఓ అలాగా, అయితే నీకు బాగా చదివే ఉపాయం చెప్పనా? ఏమిటది? నన్ను నీ చెవి దగ్గరకు తీసుకో, నేను మంత్రం చెప్తాను. దాంతో అందరికంటే నీవే బాగా చదువుతావు. నీవు రాసింది చూసి ఉపాధ్యాయులు కూడా మెచ్చుకుంటారు. అలాగా, అయితే వెంటనే చెప్పు అని చేపను తీసుకున్నాడు. చెవిలో అది మంత్రం చెప్పింది. నిజంగానే ఆ తర్వాత నుంచి ఆ బాలుడు బాగా చదవసాగాడు. బహుమతులన్నీ అతనికే రాసాగాయి. అతన్ని అందరూ మెచ్చుకుంటుంటే అతడికి చాలా సంతోషం వేసింది. చేపమిత్రమా, నేను చాలా ఆనందంగా ఉన్నాను. నాకు ఇప్పుడు సరదాగా నదిలో విహరించాలని ఉంది అన్నాడు బాలుడు. అతని కోరిక మేరకు చేప తనపై కూర్చోబెట్టుకుని నదిలో తిప్పుతూ
చాలా ప్రదేశాలు చూపించింది. ఆ సమయంలో అతనికి చేప చాలా ఆనందంగా కనిపించింది. సాయంత్రం కాగానే ఇంటికి ఒంటరిగా పయనమైన అతడితో చేప ఇలా అన్నది. మిత్రమా, నన్ను వదిలి వెళ్ళిపోతున్నావేంటి? నీతో తీసుకుని వెళ్ళవా? నేను బడికి వెళ్ళినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో నీవు ఈ నదిలో ఉన్నప్పుడు అంత సంతోషంగా ఉండడం నేను గమనించాను. అందుకే నిన్ను ఇక్కడ వదిలి నేను వెళ్ళిపోతున్నాను. వస్తాను మిత్రమా అనేసి ఆ బాలుడు మాయాచేపను నదిలోనే వదిలేసి ఇంటికి ఒంటరిగా వెళ్ళిపోయాడు. అందుకే పెద్దలు చెబుతారు, మనకు ఇష్టమైన చోటు, ఇష్టమైన పని ఎప్పుడూ ఆనందాన్నిస్తాయని. కాకి మాట వినని మొండి గాడిద. ఒక అడవిలో కాకి, గాడిద మంచి స్నేహితులుగా ఉండేవి. అవి రెండూ కలిసి వెళ్లే ఆహారాన్ని సంపాదించుకుని హాయిగా తినేవి. అలా కొంతకాలం గడిచింది. ఇక అక్కడ పంటలు కూడా కోసేయడంతో ఓనాడు ఒంటరిగా ఆహారం కోసం వెతుకుతున్న గాడిద దగ్గరకు కాకి ఎగురుకుంటూ వచ్చి ఇలా అన్నది. మిత్రమా, ఇంకా ఇక్కడే ఆహారపు వేటలో ఉన్నావా? కొండపైన మనకిష్టమైన ఆహారం బోలెడుంది. నేనిప్పుడే అక్కడి నుంచి చూసి వస్తున్నాను. పద, పైకి వెళ్దాం, కావలసినంత తిందాం. అమ్మో, అంత పెద్ద కొండను నేను ఎలా ఎక్కగలను? కంగారు పడకు. ఆ కొండపైకి వెళ్ళడానికి ఒక పక్కగా నడకదారి ఉంది. నెమ్మదిగా నడుచుకుంటూ వద్దువు గాని, నేను చూపిస్తాను పద అని తొందర పెట్టింది కాకి. గాడిద ఎలాగోలా ఆయాసపడుతూ చివరికి కొండ మీదకి చేరుకుంది. చాలా రుచికరమైన ఆహారం కావడంతో కాకి, గాడిదలు అక్కడ తృప్తిగా తిన్నాయి. సాయంకాలం తిరిగి కొండ దిగే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు మళ్ళీ క్రిందకి చేరుకోవాలంటే కొండ చుట్టూరా చాలా దూరం నడవాలి. తీరా దిగాక తిన్నదంతా అరిగిపోయి ఆకలి వేయడమే కాకుండా కాళ్ళు లాగి నీరసం వస్తుంది. ఎందుకొచ్చిన కష్టం? ఒక్క గెంతు వేస్తే ఈ కొండ దిగిపోతాము కదా అని మనసులోనే అనుకుంది గాడిద. కొండ అంచున నుంచుని ఒక్కసారిగా దూకబోతుంటే కాకి గట్టిగా అరిచి అడ్డుపడి గాడిద ప్రయత్నాన్ని ఆపింది. మిత్రమా, ఏమిటి నువ్వు చేస్తున్న పని? నీకేం, హాయిగా రివ్వుని ఎగురుకుంటూ వెళ్ళిపోతావు. అంత దూరం నడవడం నా వల్ల కాదు. చూస్తుండు, ఒక్క గెంతులో నీకంటే ముందు నేనే కింద ఉంటాను అని కాకి ఎంత వారిస్తున్నా వినకుండా మొండిగాడిద అమాంతం ఒక్క గెంతు వేసింది. ఇంకేముంది, కొండ అంచు మీద నుంచి జారుకుంటూ కింద పడింది. దాని మొండితనం కారణంగా కాళ్లు విరగొట్టుకుని భోరుని విలపించసాగింది. ఇంకా నయం, కాళ్ళు మాత్రమే విరిగాయి. ప్రాణాలు పోనందుకు సంతోషించు అని కాకి గాడిదను ఓదార్చింది. ఈ కథలో నీతి ఏమిటంటే, మిత్రుల మాట వినకుండా మొండిగా ముందుకు వెళ్లేవారు గమ్యం చేరుకోలేరు. సింహానికి మంత్రులైన కాకి, పావురం. ఒకానొక అడవికి రాజైన సింహం తన మంత్రిగా పావురాన్ని నియమించుకున్నాడు. ఆ పావురం చాలా మంచిది. పైగా ఇతరులకు సహాయం చేయడానికి అది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేది. ఆ అడవికి దగ్గరలో చిన్న ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక పేద రైతు నివసిస్తూ ఉండేవాడు. పాపం, అతను బాగా అప్పులు పాలయ్యాడు. ఒకనాడు ఆ రైతుకి దగ్గరలో ఉన్న పట్నం వెళ్లి ఏదైనా పని చేసి కొంచెం డబ్బు సంపాదించాలనే ఆలోచన వచ్చింది. దాంతో ఆ గ్రామం నుండి పట్టణానికి వెళ్లడానికి మధ్యలో ఉన్న అడవిదారు గుండా నడక ప్రారంభించాడు. ఇంతలో ఎదురుగా ఎగురుకుంటూ వచ్చిన మంత్రి పావురం అతన్ని చూసి, అయ్యా, ముందు ముందు చాలా అడవి జంతువులున్నాయి. మీరు త్వరగా వెనక్కి వెళ్ళిపోండి, లేకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరించింది. తను వెనక్కి వెళ్లలేనని తన సమస్యలను పావురానికి వివరించాడు అతను. అతడి కష్టాలను చూసి చలించిపోయిన పావురం ఆ రైతుని తమ రాజైన సింహం వద్దకు తీసుకువెళ్లి సహాయం చేయమని కోరింది. అతడి పరిస్థితిని చూసి జాలిపడిన మృగరాజు కూడా డబ్బు, నగలు ఉన్న మూటను అందించాడు. నీకు ముందు ముందు ఏ చిన్న కష్టం వచ్చినా భయపడకుండా నన్ను వచ్చి కలు, ఉన్నంతలో నీకు సాయం చేస్తాను అని మాట ఇచ్చాడు. చాలా విలువగల మూటను చూసుకుని ఎంతగానో సంబరపడిపోయిన రైతు సంతోషంగా తిరిగి తన గ్రామానికి వెళ్లిపోయాడు. అలా కొంతకాలం గడిచింది. ఆ రైతు దగ్గర ఉన్న సంపద మొత్తం అయిపోయింది. అతను మళ్లీ సింహాన్ని సహాయం అర్థించడానికి అదే అడవికి చేరుకున్నాడు. కానీ ఈసారి అడవిలో చాలా మార్పు వచ్చింది. పావురం ముసలిదైపోవడంతో దాని స్థానంలో కాకి మంత్రి అయింది. కాకి రైతును చూసిన వెంటనే సింహాన్ని వేట ప్రారంభించమన్నట్టుగా గట్టిగా అరవసాగింది. సింహం కూడా కాకి గొంతు విని వేగంగా పంజా విసురుతూ ఆ రైతును సమీపించి అతనిని గుర్తించి ఆగిపోయింది. ఓ, నువ్వా మంత్రి? ఇతను మన శత్రువు కాదు, మిత్రుడు. ఇంతకు ముందు మేము సంపద ఇచ్చి
సహాయం చేశాము. మృగరాజా, గతం వేరు ఇప్పుడు వేరు. మీరు ఇప్పుడు సహాయం చేసినా రేపు మళ్ళీ వస్తాడు. పైగా వీళ్ళది మనది మిత్రజాతి కాదు, వైరి జాతి. ఇతడిపై తక్షణం పంజా విసిరి ఈ అడవిని రక్షించడమే రాజుగా మీ ధర్మం అని సింహాన్ని రెచ్చగొట్టింది కాకి. కాకి మాటలు సమంజసంగానే అనిపించడంతో మరొక్క క్షణం కూడా ఆలోచించకుండా సింహం గాండ్రిస్తూ ఆ రైతు మీదకు దూకేసింది. ఈ కథలో నీతి ఏమిటంటే, మన చుట్టూ ఉన్నవారిని బట్టే మన ఆలోచన కూడా ఉంటుంది. సింహం పావురంతో ఉన్నప్పుడు ఆ రైతుకు మేలు చేసింది, కానీ కాకి కారణంగా హాని తలపెట్టింది. అందుకే మనం ఎప్పుడూ మంచివారితోనే స్నేహం చేయాలి. అప్పుడే మంచి పేరు కూడా వస్తుంది.